నమస్తే అండి. ఈరోజు మన కిచెన్లోని టమాటా పులావ్ తయారు చేశానండి. చేసుకోవడం చాలా సులభము, ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మనం ఏ బాస్మతి రైస్ అక్కర్లేకుండా ఇంట్లోనే మనం రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి రైస్ తోటి నేను రెగ్యులర్గా చేసే బియ్యం వేయించి చేసే నాన్ వెజ్ పులావ్ లాగే ఈ పులావ్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. లంచ్ బాక్స్కైనా లేదు మనకేమి తినబుద్ధి కానప్పుడైనా తయారు చేసుకుంటే చాలా బాగుండే ఈ టమాటా పులావ్ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత సోనా మసూరి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి అప్పుడు వేసుకున్నానండి. ఆ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి నేతిలోని మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు వేయించుకోవాలండి. బియ్యం ఇలా ఎర్రగా వేగాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ముందు వేసేటప్పుడు వైట్గా ఉంటాయి, తర్వాత అలా గోల్డెన్ కలర్లోకి మారుతాయి. అంతవరకు బియ్యాన్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇందులో అయితే మనం టమాటా పులావ్ చేసుకోనుకున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి. నేను ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి స్టార్ అనాస 1, జావిత్రి 1, 4 యాలకులు, 4 లవంగాలు, అలాగే దాక్షిణ చెక్క ముక్క 1, పులావాకు 1 వేసుకొని అవి నూనెలో కొంచెం వేయించుకోవాలి. అవి వేగేటప్పుడే కొంచెం కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకోవాలండి. ఇప్పుడు అర కేజీ బియ్యానికి అర కేజీ టమాటాలు కావాలి. టమాటా పులావ్కి 1/2 కేజీ ఉల్లిపాయలు ఉంటాయండి. పెద్ద ఉల్లిపాయలు 2 అవి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోని బాగా వేయించుకోవాలి. అవి వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలోని పచ్చివాసన పోయిందాకా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 1/2 స్పూన్ అండి. ఇలాగ ఈ మసాలాలన్నీ కూడా మరొకసారి ఈ ఆయిల్లోని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నవి బాగా పండినవి 2 టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ టమాటాలు మగ్గేలోగా ఇప్పుడు ఆ మొత్తం ఈ అర కేజీ బియ్యానికి అర కేజీ టమాటాలు కావాలండి. 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాము. మిగతావి ఒక 5-6 టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలో టమాటాలు ఒకసారి వేయించుకుందాం. మళ్ళీ మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల కల్లా సాఫ్ట్గా కుక్ అయిపోయి మెత్తగా అయిపోయి చూసారు కదా. ఇప్పుడు నూనె కూడా బయటికి రిలీజ్ అవుతుంది అంటే అవి బాగా కుక్ అయిపోయినట్టే. మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని ఈ వేగిపోయిన ఈ టమాటా ముక్కల్లోకి ఈ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లోకి వేసుకొని నూనె బయటికి తేలిపోయిన దాకా పచ్చివాసన పోయిన దాకా మూత పెట్టి బాగా కుక్ చేసుకుంటే ఒక 5-6 నిమిషాలు కుక్ అయిపోద్ది. ఇలా కుక్ అయిపోయి నూనె పైకి తేలిపోయింది కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, బియ్యం ఉన్నాయి కదా, అవి ఈ టమాటా ప్యూరీలోకి వంపుకోవాలండి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. అంటే బియ్యం ఒకసారి టమాటా జ్యూస్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు 2 గ్లాసులు మనం బియ్యం తీసుకున్నాను కనుక 4 గ్లాసులు హాట్ వాటర్ పోసుకున్నాను. మరిగించుకొని ఉంచుకోవాలి. హాట్ వాటర్ 4 గ్లాసులు పోసుకొని చక్కగా ఇదంతా ఈ వాటర్లో బాగా కలిసేటట్టు అంతా కలుపుకొని ఈ స్టేజ్లో వాటర్ కొంచెం రుచి చూసుకోండి. ఉప్పు కానీ గరం మసాలా కానీ పడుతుందంటే వేసుకోండి. అలాగే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హైలో 5 నిమిషాలు ఉంచిన తర్వాత చూస్తే ఇలా రెడీ అవుద్దండి. దీంట్లో ఇంకా మాయిశ్చర్ ఉంది, అంటే కొంచెం తడి ఉంది, చెమచెమగా ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోని సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాలు కలపకుండా మూత తీయకుండా అలా వదిలేయాలండి. అలా వదిలేస్తే మనకి టమాటా పులావ్ కరెక్ట్గా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కుక్కర్లోనైనా చేసుకోవచ్చండి. అలా వాటర్ పోసిన తర్వాత కుక్కర్లో అయితే కొద్ది వాటర్ తగ్గించుకొని అలా పోసి దాన్ని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తే కూడా రెడీ అయిపోద్ది. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా గిన్నెలోనైనా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది కదండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు వేడివేడిగా వడ్డించుకోండి. సూపర్గా ఉండే టమాటా పులావ్ రెడీ అయిపోద్దండి. ఇలా మొత్తం అంతా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే అప్పుడు వడ్డించుకుంటే మనకు అన్ని ఫ్లేవర్లు ఏ పులావులకైనా బాగా పడతాయండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉండే టమాటా పులావ్ రెడీ అండి. ఈ టమాటా పులావ్ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.